నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 6 మృతి చెందారు. తెల్లవారుజామున శాఖపాలెం వద్ద బైక్ ప్రమాదంలో 2 మృతి చెందారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి ఆటోలో వెళ్తున్న క్రమంలో ట్యాంకర్ ఢీకొనడంతో 4 మృతి చెందారు. సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నంబర్ తీసుకుంటారులే. నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 6 మృతి చెందారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అశోక్, శ్వేత, ఈ ఘటన అర్ధరాత్రి చోటు చేసుకుంది. రాత్రి 10 గంటల ప్రాంతంలో నిర్మలూరు మండలం వేంపాడు దగ్గర నడుచుకుంటూ వెళ్తున్నటువంటి ఒక వ్యక్తిని బైక్ పై వెళ్తున్నటువంటి కేశవులు ఢీకొట్టడంతో నడుచుకుంటూ వెళ్తున్నటువంటి వ్యక్తి కేశవులు 2 చనిపోయారు. అయితే ఆ కేశవులు చూడడానికి మృతదేహాన్ని తీసుకెళ్లడానికి వస్తున్నటువంటి కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్నటువంటి టాటా ఏస్ ఆటోను ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి 4 కూడా స్పాట్ లోనే చనిపోయారు. మొత్తంగా 2 వేరువేరుగా జరిగినటువంటి ప్రమాదాలకు సంబంధించి 6 చనిపోయినటువంటి ఘటన ఒక్కసారిగా ఆ కుటుంబ సభ్యులను కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చనిపోయినటువంటి మృతదేహాలను ప్రస్తుతం మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. అయితే రాత్రి చలితో పాటు తెల్లవారుజామున పొగమంచు కారణంగానే ప్రస్తుతం ఈ ఆటో ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. ప్రాథమికంగా దీనిపై పూర్తిస్థాయి విచారణ జరుపుతున్నారు. ఏదైనప్పటికీ కూడా క్రిస్మస్ రోజు ఈ ఘటన చోటు చేసుకోవడం బాధిత కుటుంబాలు కూడా కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. శ్వేత, అశోక్, అయితే 2 చోట్ల వేరువేరు ప్రమాదాలు జరిగినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పోలీసులు అసలు ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా రాత్రి బైక్ పై వెళ్తున్నటువంటి వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నటువంటి వ్యక్తిని ఢీకొట్టడంతో అక్కడ 2 స్పాట్ లో చనిపోయారు. అయితే అధిక వేగంతో వెళ్తున్నటువంటి బైక్ ఢీకొట్టడంతో 2 చనిపోయారు. ఆ చనిపోయినటువంటి కుటుంబాలను పరామర్శించేందుకు వస్తున్నటువంటి క్రమంలో ప్రస్తుతం టాటా ఏస్ వాహనాన్ని ఆయిల్ ట్యాంకర్ తెల్లవారుజామున ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న 4 చనిపోయారు. చనిపోయిన వారిలో రమావతి కేశవులు, గన్య, నాగరాజు, పాండ్య, బుజ్జి ఉన్నారు. వీరిని ప్రస్తుతం మిర్యాలగూడ ఆసుపత్రికి తరలించారు. ఆ మృతదేహాలకు సంబంధించి పోస్ట్ మార్టం నిర్వహించి బాధిత కుటుంబాలకు అప్పగించే పనిలో ప్రస్తుతం పోలీసులు దీనిపై మాత్రం ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నారు. శ్వేత, రైట్ అశోక్, థ్యాంక్ యూ. నంబర్ తీసుకుంటారులే. ఏం రాలేదు.